తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్ లో తెలుసుకోవాలా? ఇప్పుడే ప్లే స్టోర్ లో ఐబీ స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. డౌన్లోడ్ నౌ. హైదరాబాద్ నగరంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి జరిగిన కత్తి దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. స్థానిక బస్టాండ్ వద్ద స్నేహితుల మధ్య ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది. బాలరెడ్డి అనే యువకుడు తన స్నేహితుడు రషీద్పై కత్తితో దాడి చేశాడు. గాయపడ్డ రషీద్ను స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. వైద్యుల ప్రకారం రషీద్ పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. స్థానికుల భయాందోళన నివారించేందుకు అదనపు పోలీసు బలగాలను మోహరించారు. స్నేహితుల మధ్య మద్యం సేవించి తలెత్తిన చిన్న తగు పెద్ద ఘర్షణకు దారితీస్తుందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నిందితుడు బాలరెడ్డిని అరెస్టు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. పోలీసులు యువతకు మద్యం మత్తులో గొడవలకు దూరంగా ఉండాలని పలు సూచనలు చేశారు. రోషన్ సింగ్ తోటి మాట్లాడుతున్న సందర్భంలో మహమ్మద్ అనేటువంటి ఇంకొక వ్యక్తి వచ్చేసి రోషన్ సింగ్ తోటి ఆర్గ్యుమెంట్ చేయడము, ఆ టైంలో హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగి బాలశివరెడ్డి అతని దగ్గర ఒక నైఫ్ ఉంది. ఆ నైఫ్ తోటి అందరు జనాలు చూస్తున్నటువంటి టైంలో బస్టాండ్ ఏరియాలో విచ్చలవిడిగా అతని మీద స్టాబ్ చేయడం జరిగింది. కత్తులతోటి ఒక 4-5 గాయాలు చేయడం జరిగింది. దాంతో చేసి వాళ్ళు ఎమ్మటే బైక్ మీద పారిపోవడం జరిగింది. అది మనకి వీడియోలో కూడా కనపడుతుంది. ఆ తర్వాత ఇమీడియట్గా మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇక జగద్గిరిగుట్ట పోలీసు వాళ్ళు వచ్చేసి ఇమీడియట్గా నియరెస్ట్ మెడిటెక్ హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ చేయించి ప్రస్తుతానికి గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించడం జరుగుతుంది. ముద్దాయిల పేర్లు కూడా మనకు తెలిసినాయి, వీడియోలో క్లియరెన్స్గా వచ్చింది. ఈ రోషన్ సింగ్ ఎవరైతే గాయపడ్డటువంటి విక్టిమ్ రోషన్ సింగ్ కూడా ఇక్కడ రౌడీ షీటరు, అదేవిధంగా బాలశివరెడ్డి కూడా రౌడీ షీటరు. ఇద్దరి మధ్య గతంలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలు కావచ్చు, ఒకరి మీద ఒకరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారనే దాని మీద కావచ్చు, వాళ్ళ మీద పాత కక్షలు ఏమున్నాయి అనేది ఇంకా మనం పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉన్నది. ఇప్పుడు ఫస్ట్ ఉన్నటువంటిది ఏంటంటే ఆ ముగ్గురు వ్యక్తులు డైరెక్ట్గా ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఆ టీమ్స్ ఎస్ఓటీ కానీ లోకల్ పోలీసు క్రైమ్ టీం అందరూ కూడా వాళ్ళ కోసం సెర్చ్ చేస్తున్నాం. ఒక 4-5 టీమ్స్ ఇప్పటికి పెట్టడం జరిగింది. ఆ సీసీ ఫుటేజెస్ వాళ్ళ యొక్క లొకేషన్స్ కూడా తీసుకొని వీలైనంత తొందరగా వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళని తొందరలోనే కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అంటారు సార్, వాళ్ళ మధ్యలో సంఘటన జరగడానికి కారణం వివాదానికి కారణం ఏంటి సార్? ఇప్పటివరకు మనకి పూర్తి తెలియదు. ఇంకెందుకంటే ఇప్పుడు విక్టిమ్ కూడా మాట్లాడే పరిస్థితి లేడు. వాళ్ళ యొక్క ఎవరైతే డైరెక్ట్ ఐ విట్నెస్ ఉన్నాడో మనోహరు, అతను అయితే మాకు ఏం తెలియట్లేదు సార్. మంచిగా మాట్లాడుకుంటున్నారు. అప్పుడు అక్కడ ఈ సడన్ గా మహమ్మద్ వచ్చేసి గల్లా పట్టడము, అదే టైంలో బాలశివరెడ్డి దగ్గర నైఫ్ ఉండి ఆ నైఫ్ తోటి పొడటం వల్ల జరిగింది అని చెప్పి డైరెక్ట్ విట్నెస్ కి అయితే ప్రీవియస్ హిస్టరీ తెలవట్లేదు. ఇద్దరు కూడా ఇక్కడ నేరస్తుడు కానీ విక్టిమ్ కానీ ఇద్దరు మన రౌడీ షీటర్సే కాబట్టి డెఫినెట్ గా వాళ్ళ మధ్య పాత ప్రీవియస్ హిస్టరీ ఉంది కాబట్టి వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు ఉండవచ్చు. అది ఏం జరిగింది అనేది మనం నేరస్తులను పట్టుకుంటే మనకి పూర్తిగా సమాచారం తెలుస్తుంది. విక్టిమ్ అయితే ఏం చేయడు. అతని మీద కూడా గతంలో 4-5 కేసులు ఉన్నాయి. నార్మల్ గా లేబర్ పని చేసుకుంటూ ఉంటాడు. నేరస్తులు కూడా మనకి ఇంకా పూర్తిగా మనకి తెలవాల్సి ఉంది. ఇంకా మనకి అదంతా మనకి వాళ్ళు అదుపులోకి తీసుకున్న తర్వాత మనకు తెలుస్తుంది. ఇప్పుడుకున్న సమాచారం మనకి ఇప్పుడు ఎందుకంటే ఒక 1.5-2 hours బ్యాక్ జరిగింది కాబట్టి ఇమీడియట్ గా మన నేరస్తులు అదుపులోకి తీసుకున్న తర్వాత మీకు తదుపరి సమాచారాన్ని మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. థ్యాంక్ యూ. రీసెంట్ గా అతను షిఫ్ట్ కావడం జరిగింది బాలానగర్ లిమిట్స్ కి, కాబట్టి సీట్ కూడా ట్రాన్స్ఫర్ అయింది బాలానగర్ కేసు కి. నేరస్తుడు బాలశివరెడ్డి మాత్రం ఇక్కడ గుట్టలో ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ.